అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి తెలంగాణలో వెట్టి అలాగే బఘీల వ్యవస్థ ఎలా ఉండేది అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు నేను ఈ వీడియోకి రిలేటెడ్గా గడీలు అనే వీడియో చేశాను, అది మన ఛానల్లో అప్లోడ్ చేశా, దాన్ని వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు వెట్టి విధానం అంటే ఏంటో చూద్దాం. పని చేసిన వారికి ప్రతిఫలంగా ఏమీ ఇవ్వకుండా పని చేయించుకోవడం అంటే, అప్పుడు దొరలు అండ్ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలతో పని చేయించుకునేవాళ్ళు, కానీ దానికి వాళ్ళు పని చేసినందుకు ఏమీ ఇవ్వకపోయేవాళ్ళు, డబ్బులు ఇవ్వకపోయేవాళ్ళు. ఆ కాలంలో ధాన్యాలు, వడ్లు, బియ్యం ఇవన్నీ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, డబ్బు అంతగా ఇచ్చేవాళ్ళు కాదు, డబ్బు అంతగా ఉండేది కూడా కాదు. సో పని చేయించుకునేవారు, కానీ ప్రతిఫలంగా వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయేవారు. నిమ్న కులాలకు చెందిన వారు దళితులు భూస్వాముల ఇంట్లో పొలంలో వెట్టి చేయడం అంటే, తక్కువ కులాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే దళితులు ఈ భూస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ఇంట్లో అలాగే పొలంలో 24 గంటలు వెట్టి చేయడం, ఎప్పుడు పని చేస్తూనే ఉండేవాళ్ళు. వెట్టి అంటే బేగార్, వెట్టిని బాగా బేగార్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఈ భూస్వాములు ఎవరైతే ఉంటారో ఈ భూస్వాములలో మహిళలు అలాగే బాలికలతో కూడా వెట్టి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వెట్టి చేయించుకోవడానికి ఒక లిమిట్ అనేది లేదు, వీళ్ళే చేయాలని ఒక లిమిట్ మాత్రం లేదు. దాంట్లో ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలు కూడా ఉండేవాళ్ళు. ఈ వెట్టి విధానం ఏదైతే ఉందో దాన్ని 1911లో ఉస్మాన్ అలీ ఖాన్ అనే అతను నిషేధించడం జరిగింది. అండ్ ఎంఎస్ రాజలింగం అనే వ్యక్తి ఆత్మకథతో రాశాడు. ఈ ఎంఎస్ రాజలింగం అనే అతను తన ఆత్మకథలో వెట్టి విధానం గురించి కూడా రాశాడు. అలాగే ఈ వెట్టి విధానం గురించి కొంతమంది ప్రముఖులు, రచయితలు వాళ్ళు కూడా రచనలు చేశారు. ఎవరంటే దాశరథి రంగాచార్య, చిల్లర దేవుళ్ళు. ఈ రంగాచార్య గారు చిల్లర దేవుళ్ళు అనే రచనల గురించి రాశాడు. ఆ రచనల్లో వెట్టి విధానం ఎలా ఉండింది అని చెప్పేసి ఉంటుంది. అలాగే వట్టికోట ఆళ్వారస్వామి, ఇతను కూడా రాశాడు ప్రజల మనిషి, అలాగే గంగు అనే రచనల్లో ఈ వెట్టి విధానం గురించి రాశారు. నెక్స్ట్, బఘేలా వ్యవస్థ. అసలు బఘేలా వ్యవస్థ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. భూస్వాములు భూమి లేని పేద దళితులకు ఎక్కువ వడ్డీతో అప్పు ఇచ్చి వారిని పనిలో పెట్టుకొని ఆ అప్పు తీరేంత వరకు చాకిరీ చేయించుకునేవారు. వెట్టి అంటేనేమో వాళ్ళకి అప్పు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రజలు ఉంటారు, వాళ్ళని దౌర్జన్యంగా పని చేయించుకుంటారు, వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వరు ప్రతిఫలంగా. కానీ బఘేలా వ్యవస్థ అంటే భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద దళితులు ఉంటారు కదా, పేద దళితులకి అప్పు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూస్వాముల దగ్గర డబ్బు తీసుకునేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, కానీ ఎక్కువ వడ్డీతో అప్పు తీసుకునేవాళ్ళు. అంటే భూస్వాములు ఎక్కువ వడ్డీ అయితేనే మేము అప్పు ఇస్తామని చెప్పేవాళ్ళు. సో ఎక్కువ వడ్డీతో అప్పు తీసుకునేవాళ్ళు, వారిని పనిలో పెట్టుకొని ఆ అప్పు తీరేంత వరకు చాకిరీ చేయించుకునేవారు. సో ఏదైతే వాళ్ళు అప్పు తీసుకున్నారో ఆ అప్పు తీరే వరకు వాళ్ళు చాకిరీ చేయించుకునేవాళ్ళు. నెక్స్ట్, అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు వారి వారసులకు సంక్రమించేది. ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకుంటారో ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఎవరైతే కూతుర్లు కానీ కొడుకులు కానీ ఉంటారో వాళ్ళకి అది వెళ్ళేదన్నమాట. అంటే వాళ్ళు కూడా సేమ్ ఇలాగే అప్పు తీరేంత వరకు ఆ భూస్వాముల దగ్గర చాకిరీ చేయాల్సి వచ్చేది. సో ఇది వెట్టి అలాగే బఘేలా వ్యవస్థ. వెట్టిలో ఏమో అప్పు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, జస్ట్ దౌర్జన్యంగా వాళ్ళని పని చేయించుకొని వాళ్ళకి ప్రతిఫలంగా
ఏమీ ఇవ్వకపోయేవారు. బగేలా అంటే అప్పు ఇచ్చి, అధిక వడ్డీతో అప్పు ఇచ్చి అది తీరే వరకు చాకిరీ చేయించుకునేవాళ్ళు. సో దీనికి ఇది వెట్టి అలాగే బగేలా మధ్య డిఫరెన్స్. సిమిలారిటీస్ చాలా ఉన్నాయి, కాకపోతే ఒక్క పాయింట్లో, అప్పు అనే పాయింట్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇది ఈ టాపిక్, ఈ వీడియో గురించి ఇంతే. థ్యాంక్ యూ.